హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగ పరిమాణం పెంచుకోవడానికి చాలా ఆతృత పడుతూ ఉంటారు. అంగ పరిమాణం పెరగదు అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. అయితే సైంటిఫికల్ గా చాలా మంది కూడా దీని మీద ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఎన్నో రకాలైనటువంటి అంగ పరిమాణాన్ని పెంచే మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి రావడం అయితే జరిగింది. అంగ పరిమాణం పెంచడానికి నేను చాలా రకాల వీడియోస్ తీయడం కూడా జరిగింది. అయితే అందులో చాలా మంది అడిగేది ఏంటంటే ఏ చిట్కా మేము వాడితే మంచి ఫలితాన్ని పొందుతాము అని చాలా మంది అడగడం జరుగుతుంది. అందులో అంటే నేను చెప్పిన చిట్కాలలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వచ్చినటువంటి ఒక చిట్కా గురించి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే సుమారుగా దాని మీద చాలా రకాల వీడియోస్ నేను తీసాను చూడండి. అందులో ఎక్కువగా ప్రాముఖ్యత పొంది ఎక్కువగా మంచి రిజల్ట్ వచ్చి మంచి ఫలితం అందింది అని నాకు చెప్పిన వాళ్ళలో ఉన్నటువంటి ఆ చిట్కా ఏంటి అంటే లింగదొండ గింజల చిట్కా. లింగదొండ గింజల చిట్కా అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఈ లింగదొండ అనేది దాదాపుగా అన్ని రకాల ఏరియాలలో కూడా అంటే అది సీజనల్ గానే కొన్ని కాస్తాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి. కొన్ని దొరకని వాళ్ళు మామూలుగా చౌదపొడి దుకాణాలలో ప్రయత్నించవచ్చు. లింగదొండ గింజలను కూడా అమ్ముతూ ఉంటారు. ఈ లింగదొండ గింజల యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈ గింజలు అనేటి శివలింగం ఆకారాన్ని పోలి ఉంటాయి. రెండు దిక్కులో కూడా ఎటు దిక్కు చూసినా శివలింగం ఆకారాన్ని పోలి ఉంటాయి. అదే దాని యొక్క ప్రత్యేకత. అయితే దీంతో ఈ లింగ పరిమాణాన్ని పెంచే ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేము తయారు చేసేటువంటి ఈ లింగ వృద్ధి ఆయిల్లో కూడా ఈ లింగ దొండను కూడా మేము కలపడం అనేది జరుగుతుంది. బట్ మేము తయారు చేసిన ఫార్ములాస్ తోటి మీరు తయారు చేయలేరు కాబట్టి ఇది కూడా మంచి ఫలితాన్ని పొందడం కాబట్టి మీరు వీళ్ళైతే ఇంటికాడ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఒక పావు లీటరు నువ్వుల నూనె, ఒక పావు లీటరు ఆవ నూనె, ఈ రెండు పావు లీటర్ తీసుకోండి. పావు లీటర్ నువ్వుల నూనె, పావు లీటర్ ఆవ నూనె తీసుకొని ఇందులో ఒక 100 గ్రాములంతా ఈ లింగదొండ గింజల్ని వేసి నిదానంగా మరగనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఆవ నూనె లభిస్తుంది, నువ్వుల నూనె మనకు లభిస్తుంది. కొద్దిగా కష్టపడి ఈ లింగదొండ గింజల్ని మాత్రం మీరు తయారు చేసుకోవాలి. సో అవి కొంచెం పచ్చిగా కాకుండా ఎండబెట్టాలి. ఎందుకంటే లోపల గుజ్జులా ఉంటుంది, అదంతా తీసేసి ఆ గింజలు తీసి దాని గింజలు ఎండబెట్టిన తర్వాత వాడుకోవాలి. ఈ గింజల్ని అందులో వేసి నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత గింజలన్నీ నలుపు రంగులోకి మాడిపోయినట్టుగా తయారవుతాయి. తర్వాత సింపుల్ దాన్ని ఒక అంటే జాలితోటి వడబోసుకొని ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఒక 2 చెంచాలంతా ఒక చిన్న స్టీల్ బౌల్ వేసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చ చేసుకొని అంగం మీద రాసి అంగం జాయింట్ ప్రెస్ చేసుకుంటా ముందరికి ఇలా అనాలి. కేవలం ముందరికి మాత్రమే ఇక్కడ మాత్రమే అనడం వల్ల ప్రయోజనం అయితే లభించదు. అంగం జాయింట్ ప్రెస్ చేసుకుంటానే ముందరికి, ఎందుకంటే అంగం యొక్క నరాలు పొట్టు లోపలికి చాలా పొడుగు ఉంటుంది ఇంకా. కాబట్టి జాయింట్ ప్రెస్ చేస్తేనే అక్కడ నుంచి నరాలకు ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఒకటే డైరెక్షన్ లో, మళ్ళీ వెనక్కి అనకుండా ఒకటే డైరెక్షన్ లో కేవలం ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ కనుక కంటిన్యూగా మీరు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కనుక మర్దనం చేసుకుంటున్నట్లయితే కేవలం 1 మంత్ నుంచి అంటే 30 డేస్ నుంచి 45 డేస్ లోనే దీని యొక్క ఫలితాన్ని మీరు చక్కగా గమనించడం తెలుస్తుంది. కనీసం ఒక 4 నుంచి 5 నెలల పాటు దీన్ని క్రమం తప్పకుండా వాడడం వల్ల అంగ పరిమాణం పొడుగు, అదేవిధంగా లావు కూడా పెరగడం జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోజుకు 2 ఈ లింగదొండ గింజల్ని కనుక 2 లేదా 3 లింగదొండ గింజలు కనుక మీరు రోజు తింటూ ఉన్నట్లయితే కనుక దాదాపుగా ఎలాంటి వ్యాధులు రాకుండా సర్వ రోగ నివారణి అని కూడా దీనికి అనవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మన దరి చేరకుండా చూసుకుంటుంది అది. అంతేకాకుండా స్త్రీలు కనుక తిన్నట్లయితే గర్భాశయ వ్యాధులతో కానివ్వండి, లేదంటే పీసీఓడి సమస్యలతో కానివ్వండి, పిల్లలు పుట్టగా గర్భసంచి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. మగవారిలో కూడా ఇది వీర్యకణాల సంఖ్యను పెంచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా రకాల సమస్యలు ఇది క్యూర్ చేస్తుంది అని చెప్పడం అతిశయోక్తి అయితే కాదు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ చిట్కా మాత్రం చాలా హై, అంటే నేను చెప్పిన చిట్కాలో మంచి ఫలితం పొందినటువంటి చిట్కా ఇది. మీరు ఇంటి వద్ద తయారు చేసుకొని, ఒకవేళ మీకు తయారు చేసుకోవడం వీలు కాకపోతే మా వద్ద నుంచి కూడా దీన్ని మెడిసిన్ లాగా తెప్పించుకోవచ్చు. దీనికి 4 months కోర్స్ కింద మీ ఆయిల్ అందించడం జరుగుతుంది. ఆయిల్ కావాలి అనుకుంటే కనుక పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించిన ఆయిల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. దీని ధర కూడా మీకు చెప్తాను. ఇందులో దాచుకోవాల్సిన విషయం అయితే ఏం లేదు. ఇంక్లూడింగ్ ఆల్ కొరియర్ చార్జెస్, ప్యాకింగ్ చార్జెస్ అన్నిటితో కలిపి ఒక నెలకు 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. 2000 రూపాయలకు ఒక ఆయిల్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి 3 months కి పర్చేస్ చేసిన వాళ్ళకి 4th month ఉచితంగా అందించడం. అంటే 4 months కి కేవలం 6000 రూపీస్ కి 4 బాటిల్స్ పంపిస్తాము. ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది. అయితే ఇది వారి యొక్క ఏజ్ ని బట్టి, అంటే 30 బిలో ఉన్న వాళ్ళకు కొంత ఇంప్రూవ్మెంట్, 30 ఎబో ఉన్న వాళ్ళకు కొంత, అందరికీ ఒకే రకమైన ఇంప్రూవ్మెంట్ అయితే పూర్తిగా కనబడదు. బట్ ఇంప్రూవ్మెంట్ మాత్రం 100% గా లభిస్తుంది. పక్కా మంచి ఫలితాలు మాత్రం మీరు పొందవచ్చు. మీకు కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా రావచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ ని తెప్పించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.